మీద కొనలు వస్తున్నాయి, మంచిగా పెరుగుతున్నాయి చెట్లు. 2 అండ్ల ఒకటి గోపాల్ ఒకటి వేసుకున్నాడు, మేము ఒకటి వేసుకున్నాం. అయితే ఇది మట్టి అది కలిపించారు కదా, దానికేమో చిన్న చెట్లకి వేసినాం. మా ఇంత పెద్ద చెట్లు, మామిడి చెట్ల కాయలు బాగా వచ్చినాయి, దొడ్డగా లావుగా వచ్చినాయి, కాత ఎక్కువ వచ్చింది. ఇక మామిడి చెట్లు ఇక ఇంకా 4 దినాలు అయితే మళ్ళీ ఒక కప్తకు చూపిస్తాము. కాయలు లేకని వస్తున్నాయి, అది వేసింది. ఇది పవర్ గుంజిందనో మాట టక్కున అంటే ఏమైంది అనుకుంటారు మీరు అందరు కూడా? బొగ్గేస్తే ఎందుకు ఇట్లా అవుతుంది అని ఏమన్నా అనిపించింది. సో వన్ థింగ్ దే ఆర్ టెల్లింగ్ ఈజ్ మాయిశ్చర్ రిటెన్షన్ బై బయోచార్. ఇంకా చెప్పండి, ఒకటోటి చెప్పండి, మీరు ఏమనుకుంటారు చెప్పండి. ఇప్పుడు పురుగు కూడా వస్తుండే సారు, దానికి పురుగు కూడా వస్తుండే కదా. ఇప్పుడు మరి దానికి ఇక పురుగు కూడా లేదు, పురుగు కూడా లేదు, కాయ పురుగు కూడా లేదు, పూత మీద పురుగు రాలేదు, కాత ఎక్కువ వచ్చింది. మామిడి చెట్లకు కూడా వచ్చింది, తొగరికి కూడా వచ్చింది, కందికి కూడా వచ్చింది. ఏమై ఉంటది పురుగు తక్కువగా నీకే లెక్క? ఇక లెక్క అంటే ఇప్పుడు పెంటర్ వేస్తే చాలా పురుగు, పెంటర్లో పురుగు వస్తుంది, రకరకాల లద్ది పురుగు వస్తుంది, జర్రెలు వస్తాయి, వానపాములు వస్తాయి, కొన్ని రోజులైనాక ఇట్లా రెక్కల పురుగులు వస్తాయి, పచ్చ పురుగులు వస్తాయి. ఇది మనం పెంటర్ కొట్టుకుంటే పురుగు ఎక్క కాదా, గడ్డి ఎక్కువ వస్తుంది, మళ్ళీ గడ్డి కూడా ఎక్కువ వస్తుంది. 2 కలుపులు కలవాలి పెంటర్ కొట్టుకున్నప్పుడు. తాతల సంది జరుపుకున్నది మాకు ఆ మాట. ఇప్పుడు ఈ బొగ్గేస్తే ఏమవుతుంది అంటే గడ్డి కూడా సరిగా రాకొచ్చింది, పురుగు రాకొచ్చింది, కాత ఎక్కువ వస్తున్నది. ఇట్లా లాభం అనిపిస్తున్నది అనమాట. గడ్డి పీకితే కూడా లూజ్గా వస్తుంది. పవర్ గుంజుకుందనో మాట అంటే ఏమేమి గుంజుకొని ఉంటది? ఇంకా ఇప్పుడు దీని వాసన అంతా గుంజుకుంటదేమో. ఇక లోపలికెళ్ళి సల్వ దానికి బలం ఏరు ఎరువు అది బొగ్గేసింత చాలా ఏరు పోసింది. ఇట్లా గుత్తులు లేక తెల్లగా లోపల ఏర్రు వచ్చినాయి. చూసినాం కదా ఇట్లా పీక్స్, రూట్ హెయిర్ ఇంక్రీజ్. దాన్ని బట్టి అట్లా తెల్ల దారాలు ఏమన్నా ఉన్నాయా? తెల్ల దారాలు లేకనే ఏర్రు ఇట్లా లోపల కాకుండా సన్న ఫంగస్ అంటాం, ఇట్లా బొట్టు మిల్ల లేక వచ్చినాయి కొన్ని దాంట్లో. బూజు రాలేదమ్మా, అవి రాలేదు, పుట్టకొక్కలు రాలేదు. కానీ లోపల ఏళ్ళే సన్న వెంటకెళ్ళాక దారాలు లేక కుచ్చలు లేక దారాలు ఉన్నాయి అనమాట. ఇప్పుడు దంటకాడ వేసినాం కదా, దంటకాడనే కుచ్చలు లేక ఏళ్ళు వచ్చినాయి అనమాట. చెట్టుకు వేర్ల కంటే ఈ వేర్లకు ఉన్న దారాలు ఉంటాయి కదా, అదే బలం. గుర్తు పెట్టుకోండి, ఎక్కువ గుంజుకునేది అదే. అర్థమైందా? దారాలు ఎక్కువ గుంజుకుంటాయి, అయితే బొగ్గు ఉంటే అవి ఎక్కువ పెరుగుతాయి. ఇంకేమొచ్చి ఉంటాయి చెప్పండి గుణాలు? భూమి లూజ్ అవుతుంది. ఇక మాకు మొదటిసారి పంటలలో మార్నింగ్ I said she applied for the, I could see on all 4 lines of the biochar. What she said was with the ginger, so when she's planting she applied 2 bags for the 2 rows. Okay, one time when she's planting she applied. So after the rainy season again she applied 1 more bag after tansil and the same thing, biochar tansil. So 2 times she applied for the ginger crop for the first 2 days. And when she's applying for the second time, she felt that the other 2 rows is not doing well. And she 1 more bag she applied for the 2 rows. Where she had not applied before. Where she has not applied before. Right. That's what she said. The first 2 rows is so height is so big, no? We have seen. Those 2 was applied for 2. Why are the pests controlled? How maybe my observation in her farm is because of the turmeric. Toward there is no pest. PGMP. So పసుపులో తొగరేస్తే నీకు పురుగు వస్తుందా? పసుపులో పసుపు పంటలో తొగరెత్తినాలు అక్కడక్కడ గుచ్చుతాం కదా, దానికి పురుగు తక్కువ వస్తుంది కదా, అది పురుగు రాదు. అదే చెప్తాను, పసుపులో తొగరేసినందుకు నీకు పురుగు రాలేదేమో అని మేము అనుకుంటున్నాము. అల్లంలో కూడా నాటినాం కదా, అల్లం వాసన కూడా పురుగు రాదు. 2 కారణాలు ఎట్లా కానీ ఈ బొగ్గుది కూడా సల్వ పట్టుకుంటున్నారు సార్ భూమిలో. సల్వ ఇట్లా సల్వ మంచిగా మెల్లగా ఇడిచేటట్టు దానికి జల్దీ it will not dehydrate very quickly. It holds the moisture. తక్కువ నీళ్ళతో పంట అట్లున్నది బొగ్గేసిన దాంట్లో. She has any specific thought of doing it twice because everyone has done it. But she had a thought of doing ఎందుకు 2 సార్లు వేసినావు అని అడుగుతున్నాడు బయోచార్. ఎందుకంటే అది ముందుగాల వేసింది కొంచెం తక్కువ అయిందేమో, ఇంకా జరిగేస్తే ఇంకా బాగా జరిగింది. కొంచెం ఇక్కడ పడిపోతుంది కదా ఈ అయ్యింది, ఇది కూడా పడిపోగలదు.
ఇంకా జర వేసినట్టు ఇది ఇట్లా మంచిగా ఉంటుందని అర్థమయ్యి మళ్ళీ వేసిన Okay, where she has not applied for the 2 rows, ఇక పడిపోలేదు ఇక్కడ started wilting. Then she felt that because of lack of nutrition, it is lying down. It may get wilted again, the 2 rows also. That's what she felt that if I applied this, maybe it may be better. That's what she applied for the 2 rows again. Again, she applied for the other 2 rows one time. And now, does she plan to apply the 2 rows and on which she has done it once? No, it's like coming to harvest, no? And now it's already. ఇంకా apply, ఇంకా ఎరువేస్తావు దానికి. ఇంకేం And after harvesting, before replanting, sometimes think of doing it again, or will she not? Now she will not. She will tell. మొత్తం వేస్తామని ఉండే కదా అల్లం తీసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమైనా వేయాలనుకున్నప్పుడు అప్పుడు వేస్తావా? ఇక చూడాలి అప్పటికి ఉంటుందా మస్తు ఉంటుందో చూడాలి. ఆశ అయితే వేయాలని ఉండదు నాకైతే, మళ్ళీ దంటకేస్తే మన మంచిగా అవుతుంది మన ఆశ. Question. So does she think like biochar as a medium to fix the soil, or she just look as like an addition to the soil, like how you add compost, right? So does she look at biochar as a compost, or does she look at biochar as I'm going to do a long-term fixation of the soil? సమమ్మ ఆ సార్కి ఒక ప్రశ్న ఉంది, ఏమందంటే బయోచార్ అంటే ఎరువు అనుకుంటున్నావా, లేకుంటే బయోచార్ వేయటం వల్ల ఇంకేం పదను పట్టుకోవడం అట్లాంటిది అనుకుంటున్నావా, లేకుంటే ఎరువు అనుకుంటున్నావా? బలం అవుతుంది అనిపిస్తున్నది. బలంకు సల్లమా పదన పదను బలం రెండు ఉన్నాయి అన్న, ఎక్కువ కాత వస్తుంది. ఈ 3 పనులు చేస్తున్నది అనిపిస్తున్నది నాకు. ఇంకొక అనుమానం ఏమొస్తున్నది ఇప్పుడు అంటే, ఇప్పుడు ఫస్ట్ కదా మేము కూడా వేసేది, ఇప్పుడు లోతుగా దున్నుతాం కదా సార్, ఇప్పుడు చెట్టు కాడ వేసిన నేను పిడికెడు, ఆ పిడికెడు పోయి కిందికి పోతుంది, ఇక భూమిలోకి పోతుంది, ఇంత లోతులో భూమిలోకి పోతుంది, మళ్ళీ దంటేసినప్పుడు దంటకుంటది కదా, అందుకే మళ్ళీ వేయాలేమో అనిపిస్తుంది. ఇది కరెక్ట్. మీకు మాట చెప్తా, మీకు ఇప్పుడు కొత్తగానే చేస్తారు కాబట్టి కొన్ని అర్థం చేసుకోండి. ఇంతకు ముందు ఒక మాట చెప్పిన, ఎవరన్నా ఛాయ్ ఇచ్చిరనుకో కప్పుల, గిలాసా మింగనీకే కాదు, అది బలం ఎట్లయితుంది? ఛాయ్ బలం అవుతుందేమో కానీ ఛాయ్ కప్పు బలం అవుతుంది అని ఛాయ్ కప్పు మింగుతారా? తర్వాత బొగ్గు 100 ఏళ్ళు ఉంటదని చెప్పినాం. 100 ఏళ్ళు ఉండేది గాలికి పోతే పోయిందేమో, కొట్టుకోపోయిందేమో, లేకపోతే నువ్వు అన్నాడు భూమిలో కొంచెము పర్రెలు వస్తే కూడా కొంచెం కిందికి పోయిందేమో. అంటే ఎప్పుడైనా మట్టి అనేది ఒక 4 ఇంచుల మీద ఉన్నదే మట్టి, గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు మీద వేస్తే ఈ సన్న వెంట్రుకలు అన్నారు కదా, వెంట్రుకలు అంటే దేని వేర్లకు కూడా వెంట్రుకలు ఉంటాయి, దాన్ని రూట్ హెయిర్ అంటారు మామూలుగా మా భాషలో. అవి ఎక్కువ ఏడుంటాయి, మీద మీదనే ఉంటాయి. అందుకే ఏ చెట్టుకి మీరు ఎరువులు వేసినా మీద వేస్తారు, 4 ఇంచుల లోపలికే వేస్తారు, అంతకంటే ఎక్కువ వేయరు కదా. ఇప్పుడు కూడా మీరు కొంతమంది మీద చెట్టు పక్కనే వేసిరు, అది లాభమే. రెండోది నువ్వు అనేది ఏంటంటే దున్నినావు అనుకో, దున్నితే నీ నాగలు ఎంత లోపలికి వస్తుంది? 6 ఇంచులు పోతుంది. అంటే 6 ఇంచుల కిందికి కూడా ఇది పోయే ఛాన్స్ ఉంది. అయితే మళ్ళా కొన్ని రోజులు వేసుకున్నాక బొగ్గ అనే ఉంటది కాబట్టి మళ్ళా బొగ్గు వేయద్దు. ఇప్పుడు ఒకసారి చాయ్ కప్పులు కొన్నాక ప్రతి చుట్టానికి చాయ్ కప్ ఇస్తామా? ఏం కదా, మళ్ళా కడుక్కొని ఆడ పెట్టుకొని మళ్ళా చాయ్ నింపుతాం. అట్లా ప్రతి సంవత్సరం ఎరువులు మీరు వేసుకోండి, అర్థమైందా? ఎందుకంటే ఇది ఏం చేస్తుంది అంటే నువ్వు అన్నట్టు సల్విస్తున్నది, తేమను గుంజుకొని ఇస్తున్నది. సూక్ష్మ జీవాలకు ఇందిరా ఇండ్లు ఇట్లా అంటాం కదా మనకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అవి అని, అట్లా ఇండ్లు ఇచ్చినట్టు అవి కూడా బతకనికి ఇండ్లు కావాలనా లేదా? ఇప్పుడు ఎవరన్నా మీరు హైదరాబాద్ వచ్చి ఈ చౌరస్తాలు ఉండమంటూ ఉంటారా? వాటి కూడా కొట్లాటలు అయితాయా లేవా? ఏవి పెద్ద పురుగు వచ్చి చిన్న పురుగుని తినే అన్నీ అయితే కదా. అవి ఉండే ఇంత జీవాలు కొట్టుకదస్తాయి, వాటికి ఇండ్లు ఇస్తే సప్పుడు తలుపులు పెట్టుకొని లోపల ఉంటాయి. ఉంటాయా? ఉంటాయా? అంటే ఇంత చలువు ఉండే, ఇంత నీళ్లు ఉండే, ఇంత గాలి ఉండే, మట్టిలో గాలి ఉండాలనా లేదా? అప్పుడు సంతోషంగా అవి ఉంటే ఏం చేస్తాయి? పిల్లలు తీస్తాయి. సంతోషంగా ఉంటేనే పిల్లలు తీస్తాయి కదా, ఏడ్చుకుంటే తీయే కదా. అవి చాలా పిల్లలు తీసినప్పుడు మామూలుగా గిన్నె పిల్లలు తీస్తాయి ఉత్తప్పుడు. నువ్వు ఇల్లు ఇవ్వకపోతే తక్కువ పిల్లలు అవుతాయి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లగాని పెళ్లి ఇవ్వాలంటే ఇల్లు బాగాలేదు అంటారా లేదా? ఇల్లు కడితేనే పిల్లలు వస్తుందని అంటారా లేదా? ఇవాళ రేపు ఎక్కువ ఫికర్ ఉంది పిల్లగాలంలో, పిల్లల కంటే ఎక్కువ టెన్షన్ ఉందా లేదా? అందుకే వాటికి ఇల్లు కట్టించేది ఇన్నేళ్ళు మరిచినాం. ఇన్నేళ్ళు ఓన్లీ ఇట్లా వేసి ప్రసాదాలు పెడతారు చూసిర్రా ఇట్లా చేతులల్లా, అట్లా పెట్టుడు మొదలు పెట్టినాము. అదంతా ఎక్కడో పోవడం మొదలైంది. చెట్టు పట్టుడు తక్కువ అంటారు కదా, పేకి పట్టలే అని. మస్తు తింటారు కానీ పేకే పడతలే.
అట్లా మీ చెట్టు పడతలేదు, ఇన్ని రోజులు ఇచ్చిందంతా కూడా గాలికి వాయే, నీళ్ళలో వాయే, కొట్టుకోవాయే, చెర్లలకు వాయే, అయిందా లేదా? అట్లా మీకు నుక్సాన్ ఫుల్ అయ్యింది. ఇప్పుడు ఆ నుక్సాన్ కావద్దు, చెట్టుకు కూడా మర్యాద ఇవ్వాలి. ఇంటికి వచ్చిన చుట్టానికి చాయ్ చేతిలో పోయారు కదా, ఎంత గరీబులైనా ఒక పేపర్ కప్ అన్న తెచ్చి ఇస్తారా లేదా? మనం బొగ్గు రూపంలో వాళ్ళకు 100 ఏళ్ళకి ఇస్తున్నాం, అవునా కదా? 100 ఏళ్ళ మర్యాద చేస్తున్నాం భూమికి. భూమికి మర్యాద చేస్తే ఎవరికి మర్యాద చేసినట్టు? భూతల్లికి మర్యాద చేసినట్టు, అమ్మక తినేటోళ్ళకి కాదు. భూతల్లి అంటే ఎవరు? 100 ఏళ్ళు అంటే మీ పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. 1000 ఏళ్ళ వరకు కూడా మంచి చేసినట్టు పుణ్యం వస్తుందా రాదా? ఎవరిస్తారు మీకు ఇట్లా ఆశీర్వాదం? ఎవరి పిల్లలు? మీ పిల్లలు కాదు, సూక్ష్మ జీవులు ఉంటాయి కదా, దాని పిల్లలు ఇస్తాయి. మీ పిల్లలు ఎందుకు? వాళ్ళకి ఏం లేదు. అర్థమైంది కదా? అంటే భూమిని చల్లగా చూస్తే భూమాత మిమ్మల్ని చల్లగా చూస్తుంది. మీ అడ్రస్ ఏడుంది? భూమి మీదనే ఉంది కాబట్టి అట్లా అన్నట్టు. కొన్ని తరాలకు మంచి చేసిన వాళ్ళు అట్లా అట్లా. ఇప్పుడు ఏమంటారు? బొగ్గుని బలం అంటారా లేకపోతే ఏమంటారు చెప్పండి? అట్లనే అమ్మా, ఇప్పుడు ఇంట్లో ఇల్లు కట్టుకున్నామని ఇంట్లోకి పోతే ఆకలి కాదా? మరి అదే ప్రాబ్లము. భూమిలో ఇల్లు కట్టిర్రు, మళ్ళా ఎరువు ఇయ్యాలనా లేదా? మర్యాద తప్పారు. ఎవరన్నా చుట్టం వస్తే ఉత్తనే కప్పులు ముందర పెడితే ఏమంటారు? అట్లా. ఇగో వెనకటికి మీకు ఇంకోటి చెప్పి క్లోజ్ చేద్దాము. ఒకటి చెప్పి క్లోజ్ చేస్తా. బోనాల పండుగ ఉందా? బోనాల పండుగకు ప్రసాదం తీసుకెళ్లి ఏడేస్తారు? దేవుని దగ్గర పెడతారా, భూమి మీద వేస్తారా? భూమి ముందటేస్తారమ్మా. కోడిని కోసిరు అనుకో, దాని రక్తం ఏడేస్తారు. ముందట అంటే గుడి ముందట. అర్థం చేసుకోండి. ఆడ యాపాకులు గాని, కుంకుమ గాని, పసుపు గాని, కొబ్బరి నీళ్లు గాని, రక్తం గాని, బెల్లం గాని, అన్నం గాని అన్నిటిని ఏమంటారు? ప్రసాదం అంటారు. ఎవరికి ఎంత స్తోమత ఉంటే అంత తీసుకెళ్తారు. ఒకరు మేకను కోసి, ఒకరు అది చేసే. యాక్చువల్గా మీరు అందరు ఏం చేస్తారంటే, భూమి సస్యశ్యామలంగా ఉండాలి, సూక్ష్మజీవులు మంచిగా ఉండాలనే ఆలోచనతోటి ఈ పద్ధతి తయారైంది. ఈడ దాన్ని తీసుకెళ్లి ఊరంతా చల్లుతారా లేదా? పొలిమేర్లల్లా మొత్తం చల్లుతారా? పొలాలల్లా. ఆ జల్లినందుకు ఏమైతే అంటే అప్పుడే వర్షాలు పడి ఉంటాయా లేదా? బోనాల టైంలో సన్నగా జల్లు పడి ఉంటుందా లేదా? ఈ జల్లంగానే ఏమైందంటే సూక్ష్మ జీవాలు ఫుల్ తయారైతాయి. అందుకే వెనకటికి ఒక పద్ధతి పెట్టిరు. అన్ని ప్రసాదాలు తిన్నికే కాదు, కొన్ని ప్రసాదాలు మళ్ళీ భూమి కూడా వేయనీకే అని చెప్పి, అందుకే ఇంత ప్రసాదం చేయరు. బోనం ఎత్తారా లేదా? దాన్ని నిండా తయారు చేసుకొని పోతారా లేదా? తిననీకే ఓరాడా. వేరే దేవుళ్ళ కాడనేమో కొబ్బరి చిప్ప అప్పుడే కొట్టుకొని తింటారు, ఈడనేమో మొత్తం తీసుకెళ్లి చల్లుతారు. ఈడ కూడా పద్ధతి ఉంది. సూక్ష్మ జీవాలకు కూడా మనం మర్యాద ఇవ్వాలి. అవి ఎక్కువ మంచిగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది అనేది కూడా పద్ధతి ఉన్నది. అయితే ఇప్పుడు ఏం చేయండి అంటే, అదే ప్రసాదాలు ఇంత బొగ్గు కలిపి వేయండి, ఇంకా మంచిది. వేస్ట్ కాదు, ఉత్తగా చల్లే బదులు. సరేనా? అర్థమైంది కదా? So along with that, there is a curd rice also we take to offer the goddess. So that the offering, the prasada is not for consumption. The prasada is for spreading all over the soil and all over on the farmlands. So they have to take the prasada and sprinkle all over the land. It means the time rainy season, microbes will start coming. If you offer this food, microbes production will be more. So that's why good microbes will help in the good way. Even though there are some festivals, there is called Sunyam Pandaga. So that time, all the sweet things they make it. So they'll go to the farm and they'll make a pit
and puja, doing puja and everything, and put it in the soil and close it. So like offering some prasada to soil is also for the prasada is for the microbes. Everything not for eating. Everything is also for the tradition, how we can increase the microbes in the soil. ఆఖరి మాట చెప్తామ్మా, ఎప్పుడైనా పశువులు చనిపోతాయి కదా మీ దగ్గర, వాటిని మంచిగా మన వాళ్ళు దాంట్లో కాష్టాలు చేస్తారు కూడా, అట్లా మంచిగా కట్టెలేసి మంచిగా కాలువండి మీ పొలంలో. అటు బొక్కలు దాన్ని ఉంటాయి కదా, చాలా లాభం అవుతాయి. అవును, తప్పేం లేదు. వెనకటికి వేసేటోళ్ళు మర్చిపోయినా మీ మధ్యన ఎక్కడో తీసుకెళ్ళి ఇంకోల పొలాల కాడ వేసుడు ఏమేమో చేస్తారు, అట్లా కాదు. అసలు లేవు ఇప్పుడు గోదాలు. గోదాలు లేవా? ఉంటే ఒకవేళ ఉంటే ఆ పద్ధతి కరెక్ట్ అని అన్న, దాని బొక్కలు మంచి లాభం.